బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో నగర్ పంచాయతీ, కొత్తపాలెం, విజయనగర్ కాలనీ, ఈపురుపాలెం, పోయినవారిపాలెం పంచాయతీల పరిధిలోని వరి పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఒక్కో ఎకరానికి సుమారు 20,000 రూపాయల వరకు ఖర్చయిందని, ఇక మళ్లీ నారు పోసి పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి మాట్లాడుతూ, పందిళ్లపల్లి, వేటపాలెం తదితర గ్రామాల్లో కూడా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి పూర్తిగా నష్టపోయాయన్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మరి చేలు అనేది పూర్తిగా పనికొచ్చే పరిస్థితి కాదు. అసలు నీట పూర్తిగా మునిగిపోయినాయి. తెల్లటి నీళ్లు కనొస్తుంది, చేలని లోపలే ఉండిపోయినాయి. మరి ఈ విధమైన దారుణ పరిస్థితి రావటం అనేది ఎవరికైనా బాధాకరం, చాలా దురదృష్టకరం కూడా. మరి రైతులు చాలా ఆందోళన ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ మరి నీట మునిగిన చేలు గురించి పట్టించుకుని మరి ఆ యొక్క నష్టాన్ని వారికి అందే విధంగా ఏ దశలో ఉన్నాయి అనేది తేల్చకుండా ఎక్కడెక్కడో తిరిగి వెళ్తే ప్రయోజనం లేదు. కాబట్టి వరి ప్రాంతం బోయినవారిపాలెం దగ్గర నుంచి ఈపురుపాలెము, చీరాల నగరం, కొత్తపాలెం, విజయనగర్ కాలనీ, పందిళ్లపల్లి వరకు, వేటపాలెం మొత్తం వరి అనేది పూర్తిగా పాడైపోయింది నియోజకవర్గంలో. కనుక ఇది అపార నష్టం. కనుక తక్షణమే అధికారులు కూడా దీన్ని దృష్టి ఉంచుకుని దీన్ని పరిశీలించి వెంటనే రైతులకి నష్టపరిహారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం.